Okay, let us start our class. Two things today. Let me recall yesterday's concept. ఒకసారి మీకు ఎస్టర్డే కాన్సెప్ట్ని రీకాల్ చేస్తాను. ఒక చిన్న పాయింట్తో ఏంటది కంట్రోల్ స్ట్రక్చర్స్ అని మనం డిస్కస్ చేసాం. ఓకే, మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ అని డిస్కస్ చేసాం కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే, సో మనకు ఇలా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కెన్ బి టూ టైప్స్ కదా. ఎన్ని టైప్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఉంటాయి. ఓకే, టూ టైప్స్ ఉంటాయి. ఓకే, ఏవేవి అవి చూడాలంటే ఏవేవి ఉంటాయి అవి? ఒకటి లూప్స్, ఐ మీన్ ఇంకొకటి లూప్స్, ఇంకొకటి కండిషన్స్. ఓకే, కండిషన్స్ అండ్ తర్వాత లూప్స్. కండిషన్స్లో మళ్ళీ మనకి ఎన్ని వేస్ ఉన్నాయి? ఓకే, 3 వేస్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి? ఏంటవి? ఓకే, ఏవేవి ఉన్నాయి చెప్పండి నాన్న ఒకసారి. ఓకే, విల్ డూ వన్ థింగ్. కండిషన్స్లో ఓకే, రైట్ లైక్ 3. లూప్స్లో మళ్ళీ 3 టైప్స్, అంతేనా? ఇలా. ఓకే, ఓకే, సో నౌ రైట్, ఏమేమవి కండిషన్స్ ఒకసారి మనం చూస్తే ఏమేమి ఉన్నాయి? ఇఫ్, ఎల్స్, ఇఫ్, అంతేనా? ఇంకొకటి స్విచ్, ఇంకొకటి స్విచ్ ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది అంటే కండిషనల్ ఆపరేటర్. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటారు. టెర్నరీ ఆపరేటర్. ఇంకొకటి దీంట్లో ఫర్ లూప్. ఓకే, వైల్. ఓకే, వైల్. ఇంకొకటి డూ వైల్. ఓకే, డూ వైల్. ఫర్ లూప్ ఇలా అనుకోండి. సో దిస్ ఈస్ ద కంట్రోల్ స్ట్రక్చర్స్ అవైలబుల్ ఇన్ ద జావా. దీస్ ఆర్ ద కంట్రోల్ స్ట్రక్చర్స్ అవైలబుల్ ఇన్ ద జావా. అంటే బేసిక్. ఇంకా కొన్ని మనకు వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ ఇంకా కొన్ని వస్తాయి. ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అండ్ తర్వాత ఇంకేమొస్తుంది అంటే రిటర్న్ అనే ఒక మెథడ్ వస్తుంది. రిటర్న్ అనే కీవర్డ్ వస్తుంది. రిటర్న్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, బ్రేక్, రిటర్న్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సో త్రో అని, ఓకే, ఇలాంటి కొన్ని వస్తాయి. సో కంటిన్యూ అని, ఇలా కొన్ని థింగ్స్ వస్తాయి. ఓకే, సో విల్ డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ లేటర్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీటి గురించి మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేరే దాని గురించి మనం వెళ్ళచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవి కామన్ ఫర్, అంటే ఇలాంటి కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నీ కామన్
ఫర్ ఆల్ ఎనీ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్లోనే ఇలాంటివి ఉంటాయి. కాకపోతే స్విచ్ అనేది పైథాన్లో అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇట్లా కొన్ని దానిలలో ఉండొచ్చు. ఇట్లా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. టెర్నరీ ఆపరేటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టెర్నరీ ఆపరేటర్ చాలా యూస్ఫుల్. ఫర్ లూప్స్ అనేవి ఇలా లూపింగ్ కండిషన్స్ అండ్ కండిషన్స్ అనేవి కంపల్సరీ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే అవి ఉంటాయి. మనం మల్టీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ చేయగలిగేలాగా ఉండాలనేది నా జస్ట్ మన గోల్. బేసిక్గా ఒకే లాంగ్వేజ్తో మనం వెళ్ళాలి అని మాత్రం ఉండకూడదు బేసిక్గా. సో అంటే ఇప్పుడున్న ఎరాలు. సో అందుకోసం నేను కంపేర్ చేస్తాను. ఇవి అయిపోయాక ఓకే, ఇవి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇవి అయిపోయాక, అంటే లూప్స్ డూ వైల్ అయిపోయాక మెయిన్లీ పైథాన్లో ఎలా చేస్తాం, పైథాన్లో ఎలా ఉంటుంది, అలాగే జావా స్క్రిప్ట్లో ఎలా ఉంటుంది, టైప్ స్క్రిప్ట్లో ఎలా ఉంటాయి. నేను అన్నిట్లో కంపేర్ చేసి అన్నిట్లో మీరు ప్రోగ్రామ్ చేయడానికి దీంట్లో కోడింగ్ రాసి దాంట్లో కూడా వాటిల్లో కూడా ఎలా కోడింగ్ చేయాలి, ఎలా చేయాలి అనేది సింటాక్స్ అంతే. మన ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాము, సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ అంటాం, షెల్ స్క్రిప్ట్లో కూడా లూప్స్ ఉంటాయి, స్విచ్ కండిషన్స్ ఉంటాయి. అసలు షెల్ స్క్రిప్ట్ అనేది తెలియాలి మనం బేసిక్గా. అంటే ఒక డెవలపర్గా షెల్ స్క్రిప్ట్ అనేది కూడా తెలియాలి. దాంట్లో కూడా ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో కూడా లూప్స్ ఉంటాయి, దాంట్లో కూడా కండిషన్స్ ఉంటాయి. ఓకే, సో కానీ మనం ఏదేది ఎక్కడ వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. సో దట్ మనం బేసిక్స్ కానీ తెలుసుకుంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ అయినా చేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉంది ఏఐ ఉంది కాబట్టి ఏ రిక్వైర్మెంట్ వచ్చినా సొల్యూషన్ మనం ఇవ్వచ్చు. సొల్యూషన్ ఇచ్చేలాగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా లాంగ్వేజ్ స్పెసిఫిక్గా ఉండకూడదు, మనం దాన్ని తీసేయాలి. ఇంకా లాంగ్వేజ్ స్పెసిఫిక్గా ఎప్పుడు ఉండకూడదు. మన మైండ్ సెట్ ఎప్పుడు లాంగ్వేజ్ స్పెసిఫిక్ పొరపాటును కూడా ఉండకూడదు. సో మనం ఎలా ఉండాలి, సొల్యూషన్ స్పెసిఫిక్గా ఉండాలి. అంటే సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటో మనం ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఒక క్లయింట్ దగ్గర వాళ్ళకు కావాల్సిన వర్క్ ఏంటి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది. దెన్ ఆ వర్క్ని ఫినిష్ చేయాలంటే ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఫ్రంట్ ఎండ్లో ఏం చేయాలి, బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి, క్లౌడ్లో డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా మనం థింక్ చేస్తూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దట్ ఇలా బ్రాడ్గా అంటే ఒక ఇంతకుముందు మనం నేరోగా నేర్చుకుంటే వెళ్ళేవాళ్ళం లెర్నింగ్ అనేది. ఒక డెవలపర్ అనేవాడు ఒక పర్టికులర్ ఏరియాకి బైండ్ అయిపోయి ఉండేవాడు. ఓకే, ఫ్రంట్ ఎండ్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వారు ఇప్పటికీ అట్లే ఉన్నారు. అట్లే ఉంటే కష్టం. ఇంకా ఎందుకు జాబ్స్ నుంచి తీసేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ అదే. ఓకే, ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే బైండ్ అయిపోయి ఉంటారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్లోనే ఉంటారు. ఓకే, బ్యాక్ ఎండ్ అంటే ఓన్లీ బ్యాక్ ఎండ్లోనే ఉంటారు. డిప్లాయ్మెంట్ అంటే ఓన్లీ డిప్లాయ్మెంట్ దాంట్లోనే ఉంటారు. మనం అలా ఉండకూడదు. ఓకే, అన్ని ఏరియాస్లో ఎక్కడ ఏ వర్క్ చేయాల్సి వచ్చినా మనం చేయగలిగేటట్లు ఉండాలి. సో దట్స్ హౌ ఓకే వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం అలా రెడీ చేసుకోవాలి. సో కాబట్టి దానికి అదేం కష్టమేం కాదు. మోర్ ఓవర్ చాలా ఈజీ ఇప్పుడు ఉన్న దాంట్లో. ఎందుకంటే మనకి ఏ టూల్ ఉంది మన దగ్గర ఇప్పుడు, పవర్ఫుల్ ఏఐ టూల్ ఉంది. సో ఏఐ టూల్ని యూజ్ చేసి ఎలాంటి వర్క్ అయినా మనం చేయగలిగేలాగా రెడీ అవ్వడం. ఓకే, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అన్ని ఏరియాస్ని మనం టచ్ చేసుకుంటూ రావడం. ఓకే, ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, క్లౌడ్కి సంబంధించినవి కానీ, సో ఆ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి తెలుసుకోవడం కానీ, ఒక అప్లికేషన్స్ని ఎలా టెస్ట్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా మనం ఓకే చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో మన అప్లికేషన్స్ పవర్ఫుల్గా ఉండాలంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే జస్ట్ కోడింగ్ రాయడం అనేది అయిపోయింది. జస్ట్ కోడింగ్ రాస్తే జాబ్లు వచ్చేది, జాబ్లో మనం చేసేది అది అయిపోయింది. ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఎరాలో ఉన్నాం మనం? ఓకే, ఆల్రెడీ అప్లికేషన్స్ని రన్ చేస్తుంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఐడెంటిఫై చేయాలంటే ఎలా, డీబగ్గింగ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డీబగ్గింగ్ రావాలి. డీబగ్గింగ్ కూడా ఎలా చేయాలి? ఓకే, డీబగ్గింగ్ ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. ఏ అయితే ఎలా చేయొచ్చో తెలుసుకోవాలి. దాన్ని ఎలా ఫిక్స్ ఇవ్వాలో తెలుసుకోవాలి. ఓకే, ఎలా ఫిక్స్ ఇవ్వాలో మనం తెలుసుకుంటూ రావాలి. కానీ ఏం చేయాలన్నా టెస్ట్ చేయాలి కదా. అప్లికేషన్ని టెస్ట్ చేయాలంటే ఎలా టెస్ట్ చేయాలి? లాగ్ ఫైల్స్ ఏంటి, ఎక్కడ లాగ్ ఫైల్స్ ఉంటాయి, లాగ్ ఫైల్స్ని ఎలా కనెక్ట్ అవుతాం, లాగ్ ఫైల్స్ని ఎలా చెక్ చేస్తాం, చెక్ చేసేది కూడా ఎలా చెక్ చేస్తాం, యూజింగ్ ఏఐ మళ్ళీ. ఓకే, సో ఎర్రర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎర్రర్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ ఎలా తీసుకుంటాం, మళ్ళీ ఏఐ. సో ఇలా ప్రతి ఏరియాలోనూ ఏఐని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకు
ఆ నాలెడ్జ్ అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉండాలి. ఇంతకుముందు ఎట్లుండేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అందరు మీటింగ్, ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది. ఇట్లా మీటింగ్ పెట్టేస్తారు, కాల్ కనెక్ట్ అవుతారు, అన్ని డిపార్ట్మెంట్స్, ఆ బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్, ఫ్రంట్ ఎండ్ డిపార్ట్మెంట్ అందరు ఇట్లా గ్రూప్ అయిపోతారు. గ్రూప్ అయిపోయి ఆ కాల్ డిస్కషన్ జరుగుతుంటుంది. మీ ఏరియాలో ఏం జరుగుతుందో, ఆ ఏరియాలో ఏం జరుగుతుందో, అది టెస్ట్ చేస్తుందా, ఇది టెస్ట్ చేస్తుందా, ఇది అంతమంది కలిస్తే కానీ ఒక ప్రాబ్లంకి ఒక ఐడియా రాదు, ఫిక్స్ రాదు. ఆ మీటింగ్లో ఫిక్స్ ఏం చేయలేరు. ఒక ఐడియా వస్తుంది దాని మీద, ఓకే ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని. సో మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ సపరేట్గా మళ్ళీ పనిచేస్తారు. మళ్ళీ సపరేట్గా పనిచేసిన తర్వాత మళ్ళీ ఒక కొన్ని ఐడియాస్ రెండో మీటింగ్లో అలా అవుతుంది. మళ్ళీ తర్వాత కొంతమంది అప్పుడు ఫిక్స్ ఇలా చేయొచ్చు అనుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ కొన్ని ట్రయల్ చేస్తారు. సో అలా జరిగేది. ఎందుకోసం అంటే ఒక్కొక్క ఏరియాకి మాత్రమే బైండ్ అయింటారు కాబట్టి ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలంటే అందరు కలిస్తే కానీ అవ్వదు. అదే ఇప్పుడు అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉందనుకోండి, మనకు అన్ని ఏరియాస్ని మనం టెస్ట్ చేయగలిగితే అప్పుడు ఎలా ఉంటుంది, మనం ఎలా చేయొచ్చు, మనకు ఓకే మనమే టెస్ట్ చేస్తాం, ఓకే ఇక్కడ అక్కడ ఎవరి మీద డిపెండెన్సీ ఉండదు అప్పుడు, అంటే డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఆల్రైట్. సో కాబట్టి ఆ స్టైల్లోనే మనం రెడీగా ఉండాలి. రైట్. సో ఇంకా ఇప్పటికీ కూడా కాల్స్లోనే చాలామంది టైం స్పెండ్ చేస్తుంటారు. వర్క్ కంటే కాల్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. 4 hours 5 hours కంటిన్యూగా కాల్స్ ఉండే సిచ్యుయేషన్సే ఉన్నాయి ఇప్పటికీ రైట్. సో కాబట్టి బేసిక్గా మనకేంటంటే ఎలా ఉండాలంటే అలాంటి డిస్కషన్స్తో కాకుండా మనం టూల్స్ని యూజ్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వన్స్ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ కావచ్చు, బిజినెస్లో ఉన్న ఇష్యూ కావచ్చు, ఓకే ఆ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావచ్చు, దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దెన్ ఫిక్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎప్పుడు ఈజీగా అవుతుందంటే టూల్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేయగలగాలంటే మనము అన్ని ఏరియాస్లో టచ్ చేసుకుంటూ రావాలి. ఓకే అన్ని ఏరియాస్ అంటే ఏమేమి చెప్తున్నాను చూడండి. ఈవెన్ మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఇదే లాంగ్వేజ్ ఇప్పుడు ఏవైతే నేర్చుకుంటామో ఫర్ లూప్ దాని వరకు అవి చాలు నిజం చెప్పాలంటే. అవి మీరు పైథాన్లో సేమే ఉంటాయి, దాంట్లో సేమే ఉంటాయి. మనం ఇదే స్టైల్లో ఇదే దాంట్లో ఒక్కరోజు మీరు వెరిఫై చేస్తే చాలు. ఒకరోజు నేను మీకు అన్నీ చూపిస్తాను టైప్ స్క్రిప్ట్లో, ఒక్కరోజు చాలు, మిగతా అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే దాన్ని ఎట్లా రన్ చేయాలి, ఏంటి రన్ చేయాలి అనేది మీకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఓకే సో కాబట్టి మనకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండకూడదు. అది ఏ లాంగ్వేజ్ అయినా మనం చేయగలిగే స్టైల్లో మనం ఉండాలి. అందుకే మనం ఎలా స్టైల్ మనల్ని మనం ఎలా లేబుల్ చేసుకోవాలంటే ఓకే హైబ్రిడ్ డెవలపర్స్. ఓకే ఏ లాంగ్వేజ్ అయినా వీళ్ళు వర్క్ చేయగలరు, ఆ స్టైల్లో మనం వెళ్ళాలి. ఇంకా కొన్ని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత స్కేలా అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది నేర్చేసుకోవచ్చు. జావాలో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత స్కేలా అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది కూడా ఈజీ అంతే. కాబట్టి అది వాడుతున్న సినారియోస్ డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకే లెట్స్ సీ మనం అలా హైబ్రిడ్ స్టైల్లో నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. రైట్. సో ఎక్కడికి పోయినా ఇవి ఉంటాయి. ఓకే కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఓకే కండిషన్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. రైట్. లెట్స్ గో టు మనం ఈరోజు స్విచ్ కండిషన్ గురించి, తర్వాత ఇంకొకటి ఏంటి మనకు టెర్నరీ ఆపరేటర్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే క్రియేట్ అనదర్ ప్రాజెక్ట్. దీని ప్రాజెక్ట్ పేరు ఓకే సో స్విచ్ కండిషనల్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఒక క్లాస్ తీసుకుంటాను. వైల్ క్రియేటింగ్ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్ 1 అనే ఒక ప్యాకేజ్ తీసుకుంటాను. ఆ ప్యాకేజ్లో ఒక క్లాస్ తీసుకుంటాను. ఆ క్లాస్ పేరు స్విచ్ టెస్ట్ అని. ఓకే నా మెయిన్ మెథడ్ మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేసినంత ఫ్లెక్సిబుల్గా స్విచ్ని యూజ్ చేయలేదు. నేను ఫస్ట్లోనే స్విచ్తో ఏం చేయలేమో చెప్పేస్తున్నాను కొన్ని. అంటే స్విచ్లో మనకు ఏముంటుందంటే దానికి సంబంధించి స్విచ్కి సంబంధించి మనకి ఎప్పుడు ఒక చూడటానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే స్విచ్ అనేది ఇఫ్ కండిషన్స్లో ఇప్పుడు నిన్న రాసిన మనకు ఓకే ఇప్పుడు నాకు ఎలా రావాలంటే ఒక ప్రోగ్రామ్ ఇది అడుగుతాను. ఒక ప్రోగ్రామ్ ఏంటంటే
నేను 1 అని ఇస్తే మండే అని డిస్ప్లే అవ్వాలి, 2 ఇస్తే ట్యూస్డే అని డిస్ప్లే అవ్వాలి, అలా 1 to 7 ఇస్తా, అవి డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను ఇన్పుట్ అని ఇలా తీసుకుంటాను. ఓకే, ఇన్పుట్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ కన్సోల్ నుంచి అయినా తీసుకోవచ్చు. కన్సోల్ నుంచి డేటా తీసుకోవాలంటే ఓకే, సో నేను ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఒక కమాండ్ వాడితే అది వచ్చేస్తుంది. బిఫోర్ గోయింగ్ టు దట్ ఫస్ట్ నేను ఇఫ్ ఏం చెప్తాను, ఇన్పుట్ =1 అని ఉందనుకో, అంటే కంపారిజన్. నేను 1 అని ఇస్తే నేను ఏం ప్రింట్ చేయాలి, system.out.println ఓకే మండే అని ప్రింట్ చేస్తాను. ఇంకొకటి ఎల్స్ అంటే నాకు ఎన్ని ఉన్నాయి, మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, 1 to 7 పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, మల్టిపుల్ మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి నేను ఏం వాడాలి, ఓకే యా. సో ఎల్స్ ఇఫ్ ఆ స్టైల్లోకి వెళ్ళాలి. ఎల్స్ ఇఫ్ ఇన్పుట్ =2 ఇలా ఉందనుకో, మనం ఏం చేస్తాం, system.out.println ఓకే ట్యూస్డే. ఎల్స్ ఇఫ్ ఇన్పుట్ =3 అయితే నేను ఏం చేస్తాను, system.out.println ఓకే వెడ్నెస్డే. ఎల్స్ ఇఫ్ సేమ్ ఇన్పుట్ =4 అయితే మనం ఏం చేస్తాం, system.out.println ఓకే వెన్స్డే, థర్స్డే ఓకే ఇలా అనుకున్నాం. ఎల్స్ ఇఫ్ ఇన్పుట్ =5 అయితే ఫ్రైడే. ఎల్స్ ఇఫ్ ఇన్పుట్ =6 అయితే సాటర్డే. ఇక్కడ చూడండి, ఎల్స్ ఇఫ్ ఇంకోటి ఇన్పుట్ =7 అయితే ఏమి ఇస్తాను నేను, system.out.println ఓకే సండే అని ఇస్తాను. ఎల్స్ ఇవేవి కాకపోతే system.out.println ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇస్తా. ఓకే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇస్తాను. గాట్ ఇట్. అది ఏది అంటే 1 to 7 కాకుండా మరి వేరే ఏది ఇచ్చినా ఇన్వాలిడ్ అని ఇస్తాను. సో దిస్ ఇస్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే రన్ చేస్తే మనకు రన్ అయిపోతుంది. ఓకే సో 2 కాబట్టి ఓకేనా. ఇప్పుడు దీన్నే మనం స్విచ్లో రాయాలి అని అనుకుంటే, సో సేమ్ అవుట్పుట్ అయితే ఎగ్జాక్ట్గా సేమే ఉంటుంది వేరే, కానీ స్విచ్లో కంఫర్టబిలిటీ ఉంటుంది. అంటే చూడటానికి రీడబిలిటీ అంటారు దాన్ని, చెప్పాలంటే రీడబిలిటీ అంటారు. చూడటానికి ఈజీగా ఉంటుంది అంతే. సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, స్విచ్ అని ఇలా తీసుకుంటాము. స్విచ్ ఇన్పుట్ ఇలా ఉంటుంది. ఇన్పుట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ కండిషన్ ఇవ్వాలి యాక్చువల్గా నార్మల్గా కదా, కానీ కండిషన్ ఇవ్వకుండా స్విచ్ అనే కీవర్డ్కి పారామీటర్లో జస్ట్ ఇన్పుట్ పాస్ చేసాం. అయితే లోపల ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ కేస్ అంటే ఇక్కడ కేస్ అని ఒక కీవర్డ్. ఏ కేస్ 1 వచ్చినప్పుడు కోలన్ ఏం ప్రింట్ చేస్తారు, ఇదిగో ఇది ప్రింట్ చేయాలి ఇలా. ఓకే ఫస్ట్ రాస్తాను, బట్ దీంట్లో ఒక చిన్న ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఓకే ఫస్ట్ కేస్ ఇలా చూడండి, ఇక్కడ స్విచ్లో స్విచ్ కేస్ అంటారు, అందుకే దీన్ని స్విచ్ కేస్ 2 అయితే సేమ్ ఇక్కడ ఏ అవుట్పుట్ జనరేట్ చేస్తుందో ఇక్కడ కూడా అదే అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. స్విచ్ ఏదో కొత్తగా ఏది చెయ్యదు. ఓకే ఎందుకు వాడుతున్నావు స్విచ్, ఎందుకు జనరల్గా వాడతారు అంటే ఓకే ఫర్ రీడబిలిటీ, చూడటానికి ఈజీగా చూడగానే అర్థమవుతుంది అని చెప్పి ఇలా మనకు ప్రొవైడ్ చేస్తాం 3. ఓకే అలాగే ఫస్ట్ నేను ఎన్ని ప్రొవైడ్ చేస్తాను, 1 2 3 4 ఓకే 5 6 7 8 ఇస్తున్నాను. 7 అయితే 8 అనేది మనకు ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇవి ఏవి కాకపోతే అప్పుడు మనకు
ఎల్స్ ప్లేస్లో డిఫాల్ట్ అని ఇస్తాం. దట్స్ ఇట్. డిఫాల్ట్ ఏమి ఇవ్వాలి, ఇదిగో ఈ ఇన్పుట్ ఇవ్వాలి, డిఫాల్ట్ ఇలా ఇవ్వాలి. అండ్ కేస్ 7 అయితే ఏం రాయాలి, ఓకే సండే ఇన్పుట్ రావాలి, ఓకే సాటర్డే, తర్వాత ఫ్రైడే, థర్స్డే, ఇలా ఉంటుంది. సీ హియర్ గైస్, ఇది మన ఓకే స్విచ్ కేసు ఇలా ఉంటుంది. అయితే దీంట్లో చిన్న ఇష్యూ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అనే కన్నా ఇది రీడబుల్గా ఉంది కదా, చూడటానికి బాగుంది, అంటే చూడంగానే అర్థమవుతుంది. ఓకే ఏంటి ఇన్పుట్లో ఇలా అర్థం చేసుకోవాలి, ఇన్పుట్లో 1 వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే 2 వస్తే ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ సింటాక్స్ ఎలా వాడుతున్నాం మనము, 1 కేసు 1 అంటే ఏంటి ఇన్పుట్లో, మీనింగ్ అంటే ఇంటర్నల్గా ఎలా తీసుకుంటున్నది, ఇన్పుట్ =1 అయితే ఇదిగో ఇది. సో ఇక్కడ కోలన్ తీసుకున్నాం, ఓకే 1 అయితే ఇలా, 2 అయితే ఇలా, 3 అయితే ఇలా అని చెప్పి ఇలా రాసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఏది కాకపోతే అని చెప్పడానికి డిఫాల్ట్ అనే వర్డ్ వాడు. డిఫాల్ట్ అంటే ఇది ఏది కాకపోతే ఇది అని. అయితే ఒక చిన్న ఇష్యూ ఉంది దీంట్లో. నేను దీన్ని రన్ చేసే కంటే ముందు ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్ కాకుండా స్విచ్ మాత్రమే యూజ్ చేస్తాను యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను 2 అని ఉంది కదా, 2 అన్నప్పుడు ఏది వస్తుంది, ఇది మ్యాచ్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే స్విచ్లో ఇది 2 మ్యాచ్ అయ్యిందో మిగతా ఎన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, దాంట్లో ఉన్న ప్రాబ్లం. అందుకోసం మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఇక్కడ చూడండి 2 ఇచ్చాం కదా, సరే 2తో మ్యాచ్ అయింది కదా, ట్యూస్డే నుంచి మొదలు పెడితే అన్ని అవుట్పుట్లు ఎలా వచ్చింది, ట్యూస్డే నుంచి లాస్ట్ వరకు ఇన్వాలిడ్ ఇన్పుట్ కూడా ఇచ్చేసింది. సో అందుకే మనం ప్రతి కేస్ అయిపోయాక బ్రేక్ అనే వర్డ్ వాడతాం. ఓకే ఎవ్రీథింగ్ అంటే ఒకవేళ ఇది కేస్ అయితే ఇక్కడ నుంచి బ్రేక్ అయిపో అని చెప్పి మనం ఇలా వాడతాం. సో అందుకే ఎవ్రీ బ్రేక్ వాడతాం. ఎన్ని కీవర్డ్స్ వచ్చాయి ఇక్కడ, లాస్ట్ది అవసరం లేదు ఇంకా, ఎందుకు ఇది ఏది కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకా దీని తర్వాత ఏం లేదు కాబట్టి బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్, ఎస్ గివ్, నో ప్రాబ్లం. ఓకే సో ఇది దీంట్లో ఎన్ని కీవర్డ్స్ వచ్చాయో ఒకసారి చూడండి. స్విచ్ అనేది ఒక కీవర్డ్ వచ్చింది, కేస్ అనేది ఒక కీవర్డ్ వచ్చింది, బ్రేక్ అనేది ఒక కీవర్డ్ వచ్చింది, డిఫాల్ట్ అనేది ఒక కీవర్డ్ వచ్చింది. 1 2 3 4 డిఫరెంట్ కీవర్డ్స్ వచ్చింది. ఓకే కండిషన్ని మనము డైరెక్ట్గా రాయలేదు కదా, మనం ఇలా రాస్తున్నాం కదా కండిషన్ని. ఓకే కండిషన్ని స్విచ్లో మనం డైరెక్ట్గా రాయాల, కంపారిజన్ ఆపరేటర్స్ ఎక్కడ వాళ్ళ, అది ఇంటర్నల్గా కంపేర్ చేసుకుంటుంది. ఎలా, ఇఫ్ ఇన్పుట్ =1 అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి, ఇది ఎగ్జిక్యూట్ చేశాక బ్రేక్. ఓకే సో నౌ యూ కెన్ ప్రొవైడ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్. ఇక్కడ ఒకటే అని కాదు, ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ కాదు, ఇక్కడ కేసులో ఈ బ్రేక్ అయ్యేదాకా మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. ఇలా రాసుకోవచ్చు, ఒకటే స్టేట్మెంటే రాయగలమేమో, ఒకటే లైన్లో రాయగలమేమో అట్లా కాదు, మీరు ఎన్ని లైన్లు అయినా రాయండి జస్ట్ ఇలా. సో అంటే ఎంతవరకు అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, బ్రేక్ వచ్చేంత వరకు అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. కేస్ 1 అయితే ఈ 2 స్టేట్మెంట్స్ ఇలా ఉందనుకో, ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇంకా స్టేట్మెంట్స్ రాసుకోండి, మల్టిపుల్ రాసుకోండి, ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కేస్ 1 మ్యాచ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా ప్రతి కేస్కి కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే కేస్ వచ్చి కోలన్ వాడాలి ఇక్కడ, కోలన్. ఓకే కేస్ 2 కోలన్ అని చెప్పి మనం ఇలా వాడతాం. ఓకే రైట్ గాడి, ఇది స్విచ్ కేస్. అయితే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్తాను. అంటే ఇది అన్ని ప్లేసెస్లో వాడలేము. స్విచ్ చూడటానికి బాగుంది కదా అని ఇప్పుడు
ప్రతి ప్లేస్లో మనం వాళ్ళేం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఒక రేంజ్ మనం ప్రోగ్రామ్ చేసాం. రేంజ్ అంటే నాకు బిలో 30 మార్క్స్ వస్తే, అంటే మనం ఎట్లా రాసాం, ఎస్టర్డే కోడ్ ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుంటాను, దాన్ని స్విచ్లో రాయడానికి ట్రై చేద్దాం. అవ్వదు. అది ఎందుకు అవ్వదు? బికాస్ స్విచ్ వర్క్స్ ఓన్లీ ఫర్ డబల్ ఈక్వల్స్ కంపారిజన్. డబల్ ఈక్వల్స్కి మాత్రమే పనిచేస్తుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ తీసుకొని కండిషన్ చెక్ చేయాలంటే చేయలేదు అది. ఇట్ డజంట్ వర్క్ విత్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సంథింగ్ ఎల్స్. అది వర్క్ చేయదు. ఓకే, సో ఇలా ఉందనుకో, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, ఇఫ్ మార్క్స్ ప్రోగ్రామ్ రాసాం. సో ఆ మార్క్స్ ప్రోగ్రామ్ని ఇలా ఉందనుకో, మార్క్స్ 45 ఉందనుకో, వాట్ ఐ నీడ్ టు డూ, ఇఫ్ మార్క్స్ ఓకే గ్రేటర్ దాన్ ఓకే లెస్ దాన్ 35 అని ఉంటే మనం ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బయట నుంచి కాదు, బయట నుంచి పవర్ యూపీఎస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మార్క్స్ అని, సారీ మార్క్స్ కాదు, మనం ఇవ్వాల్సింది ఫెయిల్ అని చెప్పి ఇలా రాస్తాం. అండ్ ఇంకా ఏంటి, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ మార్క్స్ లెస్ దాన్ 40 అయితే పాస్ అని చెప్పి చెప్తాం కదా. ఇలా ఇస్తాం పాస్ అని. ఇలా ఇస్తే ఇలా మళ్ళీ మల్టిపుల్ ఇఫ్ కాదు, ఇక్కడ ఏమి రాయాలి, ఎల్సిఫ్ ఇలా మల్టిపుల్ ఎల్సిఫ్లు రాసి లాస్ట్ ఎల్స్ రాస్తాం. దీన్ని స్విచ్లో రాయడానికి అసలు అవ్వదు. ఇలాంటివి లెస్ దాన్ గ్రేటర్ దాన్ కుదరదు. స్విచ్ ఇలా పెట్టామనుకో, స్విచ్ మార్క్స్ అని ఇచ్చి, ఇప్పుడు కేస్ ఏమని ఇవ్వాలి, లెస్ దాన్ 45 అని ఇచ్చామనుకో, అలా ఇవ్వడానికి లేదు. ఇది 45 ఇవ్వాలి అంతే, అలా లేదు 35 ఇవ్వాలి. 35 ఏంటి, 35 కరెక్ట్గా వస్తే ఈక్వల్ టు తీసుకుంటాడు, డబల్ ఈక్వల్స్ తీసుకుంటుంది అంతే. ఓకే, డబల్ ఈక్వల్స్ తీసుకుంటుంది. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ 35 డబల్ ఈక్వల్స్ టు ఇఫ్ మార్క్స్ డబల్ ఈక్వల్స్ టు 35 దెన్ సంథింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. కానీ మనకేంటి, బిలో 35 కావాలి. ఆర్ 35 to 45 ఎలా రాస్తాం, అది ఎలా రాయాలంటే, ఒకవేళ నిజంగా కంపల్సరీగా స్విచ్లోనే రాయాలంటే కేస్ 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫెయిల్ బ్రేక్, కేస్ 2 ఫెయిల్, కేస్ 3 ఫెయిల్, కేస్ 4 అలా రాసుకుంటూ కేస్ 34 వరకు ఫెయిల్. మళ్ళీ తర్వాత కేస్ 35 నుంచి 35, 36, 37, 37, 40 వరకు పాస్. మళ్ళీ 41 నుంచి 50 వరకు అన్ని కేసులు రాసి 3rd క్లాసు 4th క్లాస్ అలా రాయాలంటే రాయొచ్చు. కానీ ఏంటి, అది ప్రోగ్రామింగ్ కాదు. ఓకే, అది ప్రోగ్రామింగ్ కాదు. సో అట్లా రాయడం అనేది, ఓకే, బ్లండర్గా అలా రాసుకుంటూ పోవడం అనేది పొరపాటు కూడా ప్రోగ్రామింగ్ కాదు. సో ఇలా రాయాల్సి వస్తే అలాగే రాయాలి. కానీ అంటే మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్విచ్ వర్క్స్ ఫార్ ఓన్లీ ఈ కంపారిజన్, డబల్ ఈక్వల్స్తోనే వర్క్ అవుతుంది, వేరే దాంతో వర్క్ అవ్వాలి. ఓకేనా? సో అలాంటప్పుడు సో కొన్ని మనకు ఫిక్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు చూడు 1 to 9 ఉంది, 1 to 7 ఉంది. 1 అంటే ఇవి ఇంకంతే, ఇంకా 1 బిట్వీన్ 1 to 2 అయితే మండే అట్లేదు కదా. 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, అట్లా ఫిక్స్డ్ నంబర్ ఉంటే అలాంటి వాటికి మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈవెన్ ఇయర్స్ ఇది మన మంత్స్ తీసుకోండి, 1 ఇస్తే జనవరి, 2 ఇస్తే ఫిబ్రవరి, అలా ఉన్నాయనుకో
డెఫినెట్గా అవి ఫిక్స్డ్, ఇంకా అవి మారు. ఓకే, సో కాబట్టి డబల్ ఈక్వల్స్ వర్క్ అవుతాయి. అలాంటి వాటికి మాత్రమే మనం యూజ్ చేయొచ్చు కేస్. ఓకే, ఫిక్స్డ్గా ఆ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే, డబల్ ఈక్వల్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, వేరే ప్లేసెస్లో మనం యూజ్ చేయడానికి లేదు. ఓకేనా, గాడి అది స్విచ్ కేస్. స్విచ్లో ఏమేమి వచ్చాయి, సింటాక్టికల్ ఏమేమి వచ్చాయి మనకు, స్విచ్లో ఓకే కేస్ అనిచ్చి అక్కడ మనం ఎప్పుడు కూడా కోలన్ వాడలేదు, సెమీ కోలన్ వాడాము ఎండ్ కోసం ప్రతి స్టేట్మెంట్లో ఇలా వాడాం కదా. కోలన్ వాడుతున్నాం, ఒక స్పెషల్ క్యారెక్టర్ని కూడా అక్కడ వాడుతున్నాం స్విచ్లో కదా. ఏమేమి కొత్తగా వాడుతున్నామంటే, ఓకే ఇదేంటి, స్విచ్ అనే కీవర్డ్ వాడుతున్నాము, కేస్ అనే కీవర్డ్ వాడుతున్నాము, బ్రేక్ అనే కీవర్డ్ వాడుతున్నాము, ఈ స్పెషల్ క్యారెక్టర్ని కూడా వాడుతున్నాము. వాట్ ఈస్ దట్ స్పెషల్ క్యారెక్టర్, కోలన్ వేరు, సెమీ కోలన్ వేరు. సెమీ కోలన్ ఎందుకోసం, టు ఎండ్ స్టేట్మెంట్ ఫినిష్ అయింది అని చెప్పడానికి సెమీ కోలన్. బట్ ఈ కోలన్ ఎందుకోసం, ఇది మ్యాచ్ అయితే వాట్ టు డూ, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు పర్ఫార్మ్. ఓకే, ఇలా ఉంది. ఓకేనా, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ స్విచ్ కేస్. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతిదీ ఇఫ్ ఎల్స్లో ఏదైనా చేయొచ్చు, కండిషన్స్ రిలేటెడ్గా. అది కంపారిజన్ చేయొచ్చు, లెస్ దాన్ చేయొచ్చు, గ్రేటర్ దాన్ చేయొచ్చు, ఈక్వల్స్ చేయొచ్చు, నాట్ ఈక్వల్స్ కూడా చేయొచ్చు. బట్ కమింగ్ టు స్విచ్ అవన్నీ చేయలేము. ఏం చేయొచ్చు, ఓన్లీ వీ హ్యావ్ డబల్ ఈక్వల్స్ కంపారిజన్తోనే మనం చేయొచ్చు. ఓకేనా, బ్రేక్ పెట్టడం కంపల్సరీగా చూసుకోవాలి, బ్రేక్ ఓకే పెట్టడం. ఓకే రైట్, నేను కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాను, మీకు ప్రాక్టీస్ అయిపోతాయి ఎక్కడ చేయొచ్చు ఎక్కడ చేయలేదు ఏంటని. స్విచ్ కేసు మాత్రం, స్విచ్ ఆ పర్టికులర్ థింగ్స్లో మాత్రమే మనం అప్లై చేయొచ్చు. ఫిక్స్డ్గా ఉన్న వాటికి మాత్రమే, ఎక్కడున్నా ఫిక్స్డ్ థింగ్స్ ఉన్నాయి మాత్రమే అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కదా, స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. చూపిస్తాను. సపోజ్ క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు. క్యారెక్టర్ CH ఈక్వల్స్ టు సమ్, ఇప్పుడు ఇలా రాయాలనుకో, నేను క్యారెక్టర్ కాన్స్టాంట్ సింగిల్ కోట్ కదా, సింగిల్ కోట్ వాడాలి. స్విచ్ CH ఏం వాడతాము, కేస్ ఏ అయితే ఓకే, కోలన్ వాడి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. సో ఏదో ఒకటి రాయండి, ఏ. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, బ్రేక్. అలా మీకు ఎన్ని కేసెస్ కావాలంటే అన్ని కేసెస్ రాసుకోవచ్చు. బి అయితే అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అనేది పాయింట్. ఇక్కడ మనకు ఏమేమి వాల్యూస్ తీసుకోవచ్చు, ఇక్కడ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, ఫ్లోట్ తీసుకోవచ్చు, డబల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇట్ వర్క్స్ విత్ డబల్ ఈక్వల్స్. స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ STR. ఓకే, సో హైదరాబాద్ అన ఇలా తీసుకుంటాం. వై STR. ఇక్కడ ఏం రాయాలి, వస్తాయి వై. స్విచ్ ఎక్కడికి వెళ్ళిపోయాము, స్విచ్. ఓకే, స్విచ్ కేస్. ఒకవేళ HYD అయితే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం స్టేట్మెంట్స్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సార్ కేస్ హైదరాబాద్ కోలన్. ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం వాడచ్చు, ఇక్కడ స్ట్రింగ్ వాడచ్చు, క్యారెక్టర్ వాడచ్చు. అంటే ప్రీవియస్ వర్షన్స్లో, ఓల్డర్ వర్షన్స్లో స్ట్రింగ్ వాడడానికి లేదు. ఓకే,
ఇప్పుడు ఇంకా నేను 17 వర్షన్ అవి చూస్తే స్విచ్ కేసు అంటే ఇప్పుడు జావా 8లో ఇలా వర్క్ అవుతుంది. కేస్ అని చెప్పి ఇలా కూడా ఓపెన్ చేస్తారు సార్, ఇలా కూడా ఉంటుంది సంథింగ్ లైక్ ఇలాంటి ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది నెక్స్ట్ చెప్తాను. అంటే లేటెస్ట్ వర్షన్స్లో స్విచ్ ఎలా మారింది అనేది తర్వాత చూద్దాం. బట్ బేసిక్ వర్షన్స్లో వెళ్ళిపోతాం. బేసిక్ వర్షన్స్లో వెళ్దాం. ఓకే, నాకు అదే ఎందుకంటే ఈ పర్టికులర్ బేసిక్ సింటాక్స్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్గా ఉంటుంది. ఎక్కడెక్కడైతే స్విచ్ ఉంటుందో అక్కడ కామన్గా ఉంటుంది. అందుకోసం నౌ ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ దిస్. బట్ మనం లేటెస్ట్ వర్షన్స్లో ఈ సింటాక్స్ ఎలా మారింది ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, 17లో అలా దీని కొద్దిగా చేంజెస్ వచ్చాయి, స్విచ్లో అప్డేట్ అయ్యింది. ఓకే, జావా 17 వర్షన్లో. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బట్ ఇప్పుడైతే మాత్రం ఏంటి, మనకు స్విచ్ కేసులో ఏ క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు. ఓకే, మనకు క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు, స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు, ఇంకోటి అయినా తీసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, నేను 2 వేరియబుల్స్ ఇస్తాను, ఒక ఆపరెంట్ ఇస్తాను. ఓకే, ఇది కామెంట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే int a ఈక్వల్ టు సమ్ 50, int b ఈక్వల్ టు సమ్ 40. అండ్ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ ఆపరేటర్ అనే ఒకటి ఇలా తీసుకున్నాను. అంటే దీంట్లో ఏమి ఇవ్వచ్చు అంటే అది క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు, స్ట్రింగ్ అక్కర్లేదు, ఒకటే క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ ఓపి ఈక్వల్ టు క్యారెక్టర్ అన్నప్పుడు సింగిల్ కోట్స్ కదా ప్లస్. ఓకే, ఇక్కడ ఈ ఆపరేటర్లో ఏమేమి ఇవ్వచ్చు, నేను మైనస్ ఇవ్వచ్చు, ప్లస్ ఇవ్వచ్చు, డివిజన్ ఇవ్వచ్చు, ఇలా. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్విచ్ కేసులో స్విచ్ ఆపరేటర్ ఓపిఈ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తాను, కేస్ ప్లస్ అయితే క్యారెక్టర్ ప్లస్ అయితే కోలన్. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నాం, a ప్లస్ బి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే a ప్లస్ బి చేసి ఏం చేస్తారు, దాన్ని system.out.println అని చేయొచ్చు. లేదు, ఇక్కడ నుంచి int రిజల్ట్ ఇలా తీసుకోండి, రిజల్ట్ ఈక్వల్ టు 0 అని ఇలా తీసుకున్నాం. రిజల్ట్ ఈక్వల్ టు ఇలా. అంటే నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లా, జస్ట్ స్టేట్మెంట్ రాస్తున్నా అంతే. ఓకే, రిజల్ట్ ఈక్వల్ టు a ప్లస్ బి బ్రేక్. ఓకే, అలాగే కేస్ మైనస్ అయితే రిజల్ట్ ఈక్వల్ టు a మైనస్ బి బ్రేక్. కేస్ డివైడెడ్ బై అయితే రిజల్ట్ ఈక్వల్ టు a డివైడెడ్ బై. ఇప్పుడు నేను ఇది కంఫర్టబుల్గా రాయగలుగుతాను ఇట్లా అయితే, ఎందుకు, ఫిక్స్డ్ కదా ఇది, ఫిక్స్డ్. ప్లస్ అంటే ప్లస్, ఈక్వల్ డబల్ ఈక్వల్స్ కంపారిజన్. కేస్ మల్టిప్లికేషన్ అయితే a మల్టిప్లికేషన్ b బ్రేక్. ఇంకా కేస్ మాడ్యులస్ ఆపరేటర్ అయితే రిజల్ట్ ఈక్వల్ టు, ఇక్కడ డబుల్ కోట్స్ పడ్డది, సింగిల్ కోట్ ఇవ్వాలి, రిజల్ట్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఎవరు లేదు కదా. ఓకే, రిజల్ట్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి సంథింగ్ బ్రేక్. ఇక అది కాకుండా వేరేది ఏదైనా వచ్చింది అనుకోండి, డిఫాల్ట్ ఏంటి, మనకు ఏం చేయాలి, సమ్ ఓకే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇస్తాం.
ఓకే, డిఫాల్ట్ కంపల్సరీ వాడాలా సార్? అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు, వదిలేయచ్చు. ఓకే, ఉత్తి డిఫాల్ట్ ఇవ్వను, ఉత్తి డిఫాల్ట్ ఇవ్వను ఎఫ్ఎల్స్ లాగా, అది ఎల్స్ ఉత్తి ఎల్స్ ఇవ్వనంటే డిఫాల్ట్ కూడా ఉత్తిగా ఇవ్వలేము. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చామంటే ఇది రాయనక్కర్లేదు అసలు, డైరెక్ట్గా ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా. ఓన్లీ డిఫాల్ట్ రాసినా కూడా మీనింగ్ ఏంటి, పైన రాయకుండా ఖచ్చితంగా ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంతే, ఉన్నది ఇది ఒకటే కాబట్టి. అలాంటప్పుడు స్విచ్ అవసరం లేదు. రైట్, ఓకే. నా సో ఇప్పుడు చూడండి, ప్రింట్ లాస్ట్ ఏం చేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళి రిజల్ట్ని ప్రింట్ చేయాలిగా. నేను కావాలని ఇక్కడైనా ప్రింట్ చేయొచ్చు, ఇక్కడే ప్రింట్ చేసేయచ్చు. నేను కావాలనే ఇక్కడ జస్ట్ ఊరికి క్యాలిక్యులేషన్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పడానికి ఐ హ్యావ్ ప్రొవైడెడ్ లైక్ దిస్. ఓకే, వాట్ యూ సే, రిజల్ట్, ఓకే, ప్రింట్ ఏంటి, ప్లస్ ఉంది కాబట్టి. నౌ ఐ అప్లై వాట్ ఈస్ ఏ మాడ్యులస్, డివైడెడ్ బై తీసుకోండి, డివైడెడ్ బై తీసుకుంటే 1 వచ్చింది, ఎందుకంటే అది ఇంటీజర్ కాబట్టి అలాగే వస్తుంది. మాడ్యులస్ తీసుకుంటే రిమైండర్ రావాలి, రిమైండర్ 10, అంతేనా, గాట్ ఇట్. ఇలా సో మల్టిప్లికేషన్ తీసుకుంటే ఎలా వస్తుంది. రైట్, సో ఇలా స్విచ్ కేస్ని మనం ఇలా యూజ్ చేస్తాం. గాట్ ఇట్, ఫైన్. సో నా స్విచ్ కేస్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇట్ వర్క్స్ ఓన్లీ విత్ డబల్ ఈక్వల్స్. కంపారిజన్ అనేది లెస్ దాన్లో కానీ గ్రేటర్ దాన్ స్టైల్లో మనం చేయాలంటే చేయలేము. ఓకే, ఇట్ వర్క్స్ ఓన్లీ విత్, ఓకే, డబల్ ఈక్వల్స్ కంపారిజన్. ఇక్కడ ఏంటి, ఆపరేటర్ డబల్ ఈక్వల్స్ టు ప్లస్ క్యారెక్టర్ కాబట్టి డబల్ ఈక్వల్స్ విత్ మైనస్, డబల్ ఈక్వల్స్ విత్ డివిజన్, అలా అలా వస్తుంది. నా నెక్స్ట్ ఇంకొక కండిషనల్ ఆపరేటర్ గురించి నేను మీకు చెప్తాను. ఓకే, ఇంకొక కండిషనల్ ఆపరేటర్. వాట్ ఈస్ దట్ కండిషనల్ ఆపరేటర్? టెర్నరీ అని పిలుస్తాం. ఓకే, టెర్నరీ. ఓకే, సో ఇది కూడా ఆల్టర్నేటివ్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎల్స్లో మనం చేయగలిగింది స్విచ్లో చేస్తున్నాం, కానీ ఐ మీన్ ఇఫ్ ఎల్స్లో ఏదైతే చేయగలమో అదంతా స్విచ్లో చేయలేము కదా, స్విచ్లో చేయలేము, నాట్ పాసిబుల్, ఎందుకంటే ఇట్ వర్క్స్ ఫర్ ఓన్లీ డబల్ ఈక్వల్స్. కానీ ఇప్పుడు మనం రాయబోయేది ఏంటంటే, ఇఫ్ ఎల్స్లో ఏదైతే చేయగలమో మొత్తం అదంతా చేయగలము ఇక్కడ. టెర్నరీ ఆపరేటర్లో ఏదైనా చేయగలం. ఓకే, సో ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను మీకు ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి నేను మీకు సింపుల్గా చూపిస్తాను. అండ్ తర్వాత మీరు కొంచెం రీసెర్చ్ చేయాల్సింది ఏంటంటే, ఓకే, లూప్ సబ్ కండిషన్స్ రాయడం. మనం ఇప్పుడు కండిషన్ లోపల కండిషన్ రాయలేదు కదా, రాయలేదు. నేను జస్ట్ ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ రాసుకుంటూ వచ్చాను. ఇఫ్ లోపల మళ్ళీ ఇంకో ఇఫ్ రాయొచ్చు, ఆ ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాయొచ్చు. దాన్ని నెస్టెడ్ కండిషన్స్ అని పిలుస్తాం, నెస్టెడ్ కండిషన్స్ అని పిలుస్తాం. ఓకే, రైట్. అలాగే ఈ నెస్టెడ్ కండిషన్స్లో నెస్టెడ్ సంబంధించిన టెర్నరీ ఆపరేటర్స్ కూడా రాయొచ్చు. బట్ నేను ఇప్పుడు టు మేక్ ఇట్ సింపుల్ నేను ఓకే నెస్టెడ్ రాయట్లేదు, అవి కూడా చూపిస్తాను. అదొక సెషన్ మనకు కంపల్సరీగా కావాలి, అది దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. ఓకే, సో నా నెస్టెడ్ గురించి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక సింపుల్ ఇంట్ ఒక నంబర్ ఏమంటారు, ఈవెన్ ఆర్ ఆడ్ కనుక్కోవాలి. ఈవెనా ఆడ్ అని కావాలి. మామూలుగా మనం ఎలా రాస్తాం, ఇఫ్ నంబర్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈవెన్, ఎల్స్
సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ఎల్ హార్డ్ అని ఇలా పిలుస్తాం. ఓకే రైట్. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, అందుకే ఓన్లీ 2 పాసిబిలిటీస్ కాబట్టి ఇఫ్ ఎల్స్ రాసేసాం, ఎల్స్ ఇఫ్ రాయలేదు, ఇఫ్ ఎల్స్ రాసాం. రైట్. దీన్నే కండిషనల్ ఆపరేటర్లో రాస్తాను చూడండి. కండిషనల్ ఆపరేటర్ రాయడం అంటే షార్ట్ కట్, చెప్పాలంటే దీన్ని షార్ట్ కట్ అని పిలుస్తారు. ఓకే, కండిషనల్ ఆపరేటర్ని షార్ట్ కట్, ఒక షార్ట్ కట్ ఫర్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నంబర్, ఓకే ఓకే నేను ఇక్కడ నంబర్ మాడ్యులస్ నంబర్ మాడ్యులస్ 2 = 0 అనేది కండిషన్ కదా. నేను ఇఫ్ రాయను, ఇక్కడ ఇఫ్ రాయకుండా టెర్నరీ ఆపరేటర్లో ఇలా రాసేస్తాను. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ కోలన్ వాడుతున్నాం. కోలన్ ఎక్కడ వాడాము ఇంతకుముందు, కోలన్ ఇక్కడ వాడతాము, క్వశ్చన్ మార్క్ ఇక్కడ వాడతాము, క్వశ్చన్ మార్క్ కోలన్. ఇప్పుడు ఈ టెర్నరీ అంటే మీనింగ్ ఏంటంటే, టెర్నరీ అంటే 3 అని మీనింగ్ యాక్చువల్గా. అది లాటిన్ ఏదో ఒక్కడి నుంచి కదా పట్టుకొస్తారని, సో ఆ భాషలో దీన్ని టెర్నరీ అంటే 3 టెర్నరీ ఆపరేటర్ అంటే 3 థింగ్స్ కలిపి. అవి ఏమేమి 3 థింగ్స్ అంటే ఇదిగో ఇది. ఫస్ట్ టెర్నరీ ఆపరేటర్ అనగానే ఇలా 3 రాసేసేయాలి, అంతే అయిపోతుంది, అయిపోయినట్టే. సో ఎక్కడ ఏం చేయాలనేది చెప్తాను. బ్రాకెట్స్ అంటే పారెంథసిస్, క్వశ్చన్ మార్క్, కోలన్. ఫస్ట్ అది రాసేసి, మీకు ఇంకా ఇది కష్టము అని చాలామంది అనుకుంటారు, చాలా ఈజీ, వెరీ సింపుల్. ఫస్ట్ ఇలా రాసేసేయండి, రాసేసి ఇందులో కండిషన్ రాయండి. ఇఫ్ రాయకుండా కండిషన్ రాయండి. పారెంథసిస్లో కండిషన్, ఏం కండిషను, నంబర్ మాడ్యులస్ ఓకే =2 =0, ఇది కండిషన్. ఓకే సరే ఈ 2 మిస్ చేశాను. మాడ్యులస్ 2 =0, ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ రాయి, ఇక్కడ ఏం రాయాలి, ఈవెన్. ఒకవేళ ఫాల్స్ అయితే ఇక్కడ రాయి. అంటే ఇంకా ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, ఇది యాక్చువల్గా మనము ఇది రిటర్న్ చేస్తుంది వాల్యూని. ఏం రిటర్న్ చేస్తుంది, ఈవెన్ అని కానీ ఆడ్ అని కానీ. ఇప్పుడు నేను క్యారెక్టర్ తీసుకుంటాను సింపుల్గా, ఈవెన్ ఆడ్ ఇలా తీసుకుంటాను అనుకోండి. ఇప్పుడు నేను ఇది ట్రూ అయితే ఇది రిటర్న్ చేస్తుంది, ఇది ఇస్తుంది మనకి. ఇది ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, క్యార్ CH = ఇలా పట్టుకోండి, అంతే అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఇలా చేయడానికి లేదు. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈవెన్ ఎట్లా పెట్టినా కూడా అది అవ్వదు, ఇలా కాదు. ఓకే, సో ఇది మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మనం వాడము, ఎక్స్ప్రెషన్స్ వాడము. ఇది ఏం చేస్తుంది, జస్ట్ రిటర్న్ చేస్తుంది వాల్యూని. ఈ కండిషన్స్లో రిటర్న్ చేస్తుంది. మీరు ఇక్కడ ఏం కావాలంటే అది వాల్యూని పెట్టండి. ఇప్పుడు నంబర్ కావాలనుకోండి, 1 ఆర్ 0 0 1 అంటే ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ కాబట్టి ఇంట్ a = ఇలా తీసుకుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, కండిషన్ ఇది ట్రూ అయితే ఈ వాల్యూ ఇస్తుంది, ఫాల్స్ అయితే ఈ వాల్యూ ఇస్తుంది, అయిపోయింది. సో జస్ట్ ఇలా తీసేయండి. ఫస్ట్ మీరు ఏం రాయాలి, ఎప్పుడైనా టెర్నరీ ఆపరేటర్ రాయాలంటే 3 ఆపరేటర్స్ రాసేయండి. ఫస్ట్ ఇది క్వశ్చన్ మార్క్, కోలను, లాస్ట్లో ఎలాగో సెమీకోలన్ ఉంటుంది. ఈ మధ్యలో ఏం రాయాలి, కండిషన్ రాయాలి. ఏం కండిషన్, మీ ఇష్టం. సపోజ్ ఇక్కడ ఓకే, ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 50 కాదా, ఇంకొక కండిషన్, నంబర్ 50 కంటే పెద్దదా కాదా అని కావాలంటే ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి, అంతే కదా, ట్రూ ఆర్ ఫాల్స్. సో నేను ఏం చేస్తాను, నంబర్ గ్రేటర్ దాన్ 50 అయితే ట్రూ, క్వశ్చన్ మార్క్ పక్కన ట్రూ, ఎల్స్
ఫాల్స్. సో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అంటే బూలియన్ వాల్యూ కదా, బూలియన్ కాబట్టి వాట్ యూ సే బూలియన్ బి ఈక్వల్ టు డన్ అయిపోయింది అంతే. ఓకే, కండిషన్ ట్రూ. ఇప్పుడు కండిషన్ రాస్తున్నాం కాబట్టి ఇఫ్ అని పెట్టాము, అక్కడ లేదు బ్రాకెట్ అంతే, అంటే షార్ట్ కట్. ఓకే, కండిషన్ చేయడానికి షార్ట్ కట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే అయిపోయింది. ఇది టెర్నరీ ఆపరేటర్. ఓకే, టెర్నరీ ఆపరేటర్. ఓకే, ఈ టెర్నరీ ఆపరేటర్లో మనం ఏం చేయొచ్చు, నెస్టెడ్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం, అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను, అది కూడా డోంట్ వరీ. అంటే ఇక్కడ ఏ వాల్యూని మనం రిటర్న్ చేస్తే, ఇక్కడ 1 రిటర్న్ చేస్తున్నాం అనుకో, ఇది ఒప్పుకోదు. ఎందుకు, బూలియన్ కాబట్టి. ఇక్కడ కూడా ఇలా ఇస్తున్నాం అనుకో, ఈ రెండు సేమ్ డేటా టైపే అయి ఉండాలి. ఎందుకంటే ట్రూ అయినప్పుడు సేమ్ డేటా టైపే రిటర్న్ చేయాలి, ఫాల్స్ అయినప్పుడు అదే డేటా టైపే కదా. ట్రూ అయినప్పుడు క్యారెక్టరు, ఫాల్స్ అయినప్పుడు ఇంటీజరు అంటే వర్కౌట్ కాదు. ఓకే, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రెండిట్లో కూడా ఒకే డేటా టైప్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బూలియన్ తీసుకున్నాం కాబట్టి బూలియన్. ఏ డేటా టైప్ కావాలంటే ఏ డేటాను కావాలంటే ఆ డేటాను రిటర్న్ చేయి. ఆ రిటర్న్ చేసిన వాల్యూ దీనికి అసైన్ అవుతుంది. అంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ కదా, ఒక కండిషన్ వర్క్స్ లైక్ ఏ ఎక్స్ప్రెషన్ అంతే. ఏ కండిషన్ వర్క్స్ లైక్ ఏ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఏం ఒక రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి అన్నాం, అది ఎక్స్ప్రెషన్. ఏ ప్లస్ బి ఈజ్ ఎక్స్ప్రెషన్. దీని రిజల్ట్ ఏమైతే ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి రాసాం కింద, ఏ ప్లస్ బి జస్ట్ ఇలా రాస్తే ఏమైంది, ఎక్స్ప్రెషన్ రాయాలి. ఈ అవుట్పుట్ని ఏం చేయాలి, సపోజ్ ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి సంథింగ్. మనకేం రాయాలి, ఇంట్ ఏ అనేది ఒకటి ఉంది, ఇలా ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్. ఇంట్ బి ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఆల్రెడీ బి ఎక్కడో రాసాము, బూలియన్ దగ్గర రాసాము. ఓకే, ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఏంటిది, ఎక్స్ప్రెషన్. జస్ట్ ఇలా ఎక్స్ప్రెషన్ మాత్రం రాసి వదిలేస్తే అయిపోతుందా, కుదరదు. ఆ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ రిటర్న్ చేసే వాల్యూని మనం ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి, ఒక దాంట్లోకి సెట్ చేయాలి, ఆర్ అట్లీస్ట్ దాన్ని ప్రింట్ అన్నా చేయాలి, అంతేనా. అలా. సో అంటే ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్, రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎక్స్ప్రెషన్, రైట్. ఇప్పుడు నాకు ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఏ ప్లస్ బి అంటాను. ఏ ప్లస్ బి ఇది రిటర్న్ చేసే వాల్యూ ప్రింట్ అవుతుంది, అంతేనా. రిటర్న్ చేసే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నో డౌట్ అది ప్రింట్ అయిపోతుంది. ఓకే, సంథింగ్ ఇది ఇలా ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ దీని 0+3 ఇలా వచ్చింది. అలాగే ఎక్స్ప్రెషన్ని, ఇది కూడా ఎక్స్ప్రెషన్ కదా, దీనికి ఇలా ఇస్తే ఒప్పుకోదు. ఎందుకు, ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఎక్కడో చోట యూజ్ చేయాలి, స్టోర్ చేయాలి. సేమ్ ఇంట్ సి ఎలా అయితే తీసుకున్నామో దీనికి కూడా ఎక్స్ప్రెషన్కి కంపల్సరీగా ఒక వాల్యూని ఎలా అసైన్ చేస్తున్నామో, ఒక వేరియబుల్ని అసైన్ చేస్తుంది, దీనికైనా అసైన్ చేయాలి. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఏ ప్లస్ బి అని ఇక్కడ పెట్టాం కదా, ఇది ఒక ఎక్స్ప్రెషన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టేసాం కదా. సో నా ఆ పైన ఎక్స్ప్రెషన్ని కూడా పెట్టచ్చా, చెక్ ఇట్ అవుట్. సో కంపల్సరీగా మనకి ఇష్యూ ఉండదు, యూ కెన్ యూజ్ ఇట్. సో ఇది రిటర్న్ చేసే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. గాట్ ఇట్. అంటే ఎక్స్ప్రెషన్ ఎలా వాడాలి, ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడు అది రిటర్న్ చేసే వాల్యూని మనం స్టోర్ అయినా చేయాలి. డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ మాత్రమే రాస్తే కుదరదు. ఆర్ ఎక్స్ప్రెషన్ని ఎక్కడో చోట ఒక మెథడ్లో అయినా వాడాలి. అంటే ఇప్పుడు ప్రింట్ ఎల్ఎల్ అనేది మెథడ్ అని పిలుస్తాం. దానికి మనం అది ఈ ప్రింట్ ఎల్ఎల్లోనే కాదు, వేరే దగ్గరైనా సరే, వేరే మెథడ్స్ ఏదైనా కాల్ చేసేటప్పుడు ఇలా మెథడ్ అంటే కూడా మనం చెప్పుకున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ మనం తర్వాత చెప్పుకున్నాం. నౌ లెట్స్ లుక్ అట్ ఇట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎల్ నంబర్ ఇలా ఈ వాల్యూని మనం యూజ్ చేస్తాం. లెట్స్ లుక్ అట్ ఇట్. ఫాల్స్, ఇది ఫాల్స్. గ్రేటర్ దాన్ 50 అంటే కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ అయింది. గాట్ ఇట్. అంటే ఎక్స్ప్రెషన్ని మనం ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇలా రాయలేము కదా, దానికి ఏం చేయాలి, దానికి కంపల్సరీగా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఆర్ లేదంటే ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో అయినా వాడాలి, అలాంటి వాటిల్లో ఎక్కడైనా వాడచ్చు.
ఓకేనా, ఎక్స్ప్రెషన్ అని. ఓకే ఓకే, సో టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి? 3 థింగ్స్. ఎప్పుడైనా టెర్నరీ ఆపరేటర్ వాడాలనుకోండి, నో కన్ఫ్యూజన్, అసలు ఏం కన్ఫ్యూజన్ అవ్వనక్కర్లేదు. ఫస్ట్ ఇలా రాయండి, ఒక క్వశ్చన్ మార్క్ రాయండి, కోలన్ రాయండి, అయిపోయింది. దీంట్లో కండిషన్ రాయండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఏం కావాలో వాల్యూ పెట్టండి, ఇక్కడ ఫెయిల్ అయితే వాల్యూ ఏంటో పెట్టండి, ఫాల్స్ వస్తే వాల్యూ ఏమో పెట్టండి. ఆ వచ్చిన వాల్యూని ఒక డేటాలోకి స్టోర్ చేసుకోండి, ఒక వేరియబుల్. ఇంట్ అయితే ఇంట్, బూలియన్ అయితే బూలియన్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. ఇక్కడ మీరు ఏ వాల్యూస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వాల్యూస్ని యూజ్ చేయండి, అయిపోయింది. అంతేనా? అందుకే టెర్నరీ అంటారు. 3 ఆపరేటర్స్కి 3 ఆపరేటర్స్ని కలిపి ఇలా అంటారు. ఓకే, కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్, కోలన్ అయితే ఫాల్స్, ట్రూ ఫాల్స్, దట్స్ ఇట్. ఓకేనా? ఇవి మనకి టెర్నరీ ఆపరేటర్స్ అని, మనకి ఈ 2 టైప్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ స్విచ్ కేస్ గురించి, టెర్నరీ ఆపరేటర్స్ గురించి నేను మీకు ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఆ సింపుల్ ప్రోగ్రామ్స్ అయిపోయాక నేను మీకు అంటే నెస్టెడ్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఇస్తాను. సో దట్ మీకు కంఫర్టబిలిటీ పెరుగుతుంది. ఇఫ్ లోపల ఇఫ్ రాయడము, కండిషన్స్ లోపల కండిషన్స్, టెర్నరీ ఆపరేటర్ లోపల టెర్నరీ ఆపరేటర్ విల్ రైట్. అక్కడ మీకు రియల్ ప్రోగ్రామింగ్ ఫీల్ వస్తుంది. ఓకే, సో ఆ కోడింగ్ చేసేటప్పుడు ఓకే మనం ఆలోచించవచ్చు, దీని లోపల ఇలా పెడితే అలా, అలా పెడితే ఇలా అని ఒక రియల్ లాజికల్ ప్రోగ్రామ్స్ లాగా మనం అప్లై చేద్దాం. అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం అవి. అయితే ఈ క్లాస్లో నేను ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 1 సెకండ్ ప్లీజ్. హలో, క్లాస్లో ఉన్నా వచ్చేది. ఓకే, నాట్ షూర్ ఏంటి. సరే, 1 రాలేదు, 30 వచ్చు. సరే, ఓకే, సో ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఏ, ఇది మనం వాడుతున్నాం కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా వేరియబుల్ తీసుకున్నప్పుడు ఆ వేరియబుల్ ఎక్కడ యాక్సెస్ అవుతుంది, ఎక్కడ యాక్సెస్ అవ్వదు అనే పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాన్ని స్కోప్ అని పిలుద్దాం, స్కోప్ అంటారు. స్కోప్ అనే పాయింట్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇట్స్ ద రైట్ టైం టు డిస్కస్ అబౌట్ ద స్కోప్. ఓకే, రైట్. మనం రాసే కోడ్ అంతా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ రైటింగ్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్ టైప్. ఇంకా క్లాస్లోకి ఎంటర్ అవ్వడము దాని గురించి నేను ఏం మాట్లాడను ఇప్పుడు. ఓన్లీ వాట్ ఎవర్ కోడ్ దట్ వీఆర్ రైటింగ్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. వన్స్ వీ ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్, దెన్ ఓకే వీ కెన్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మెథడ్ అంటే ఏంటి, ఓకే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మెయిన్ మెథడ్ ఏంటి అది చేద్దాం. ఓకే, సో అవి నెక్స్ట్ స్టెప్స్. నా ఇప్పుడు నేనేం పాయింట్ చెప్తాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇఫ్ రాయొచ్చు కదా, ఎల్స్ రాయొచ్చు, ఇఫ్ ఎల్స్ రాయొచ్చు, ఆల్ దీస్ థింగ్స్, స్విచ్ కేస్ రాయొచ్చు. ఓకే, ఇంకా ఇవన్నీ రాసినప్పుడు నేను ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ లాగా ఓపెన్ అవుతాయి. ఆల్ రైట్, సో ప్రతిదానికి ఇఫ్ అని చెప్పి ఇలా రాసి ఏ ఈక్వల్ టు మేబీ నంబర్ ఈక్వల్ టు 30 అని ఇలా ఉందనుకో, ఇది చిన్న కోడ్. ఇఫ్ నంబర్ లెస్ దాన్ 0 అయితే సంథింగ్ ఇలా నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను,
ఇది ట్రూ అయితే వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ దట్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ ద కండిషన్ దే విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా దీంట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. నంబర్ ఈక్వల్ టు 7. ఈ బ్రాకెట్ అనేది ఏదైతే ఉందో స్టార్టింగ్ ఎండింగ్ అంటాను కదా, దీన్ని బ్లాక్ అని పిలుస్తాం. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ పాయింట్, బట్ ఇప్పుడు మళ్ళీ మనం ఇట్స్ ద ఒక స్కోప్ అనే పాయింట్ గురించి చెప్పుకునేటప్పుడు బ్లాక్ అనేది యూస్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ సెలెక్ట్ చేశానో ఇక్కడ ఉంది కదా, దీని ఎక్కడ ఉంది ఎండింగ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని అంతా బ్లాక్ అని పిలుస్తారు. ఇది ఎవరి బ్లాకు? మెయిన్కి సంబంధించిన బ్లాక్. ఇది ఉంది చూడండి, దీనికి సంబంధించిన బ్లాక్ ఏంటి? ఇది క్లాస్కి సంబంధించిన బ్లాక్. ఓకే, ఇది ఇఫ్కి సంబంధించిన బ్లాక్. ఓకే, నౌ ఇఫ్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ అనదర్ ఇఫ్ నేను రఫ్గా 9=0 అని ఇలా తీసుకున్నాను. ఓకే, సో వార్నింగ్ అంతే, ఎర్రర్ ఏం కాదు అది. ఓకే, ఇది కాన్స్టెంట్స్కి కూడా పెట్టచ్చు, కాదు మీనింగ్లెస్ అంతే కదా, అది దానికి మీనింగ్ ఏం లేదు. అంటే ఎప్పుడైనా ఈక్వల్ అవుతుందా? అది ఎప్పుడు ఫాల్సే అవుతుంది. ఓకే, లేదు నేను 9=9 అన్నాను అనుకో, అది ఎప్పుడు ట్రూనే అవుతుంది. సో అంటే అట్లా జస్ట్ నార్మల్గా ఇలా ఏదైనా కానీ జస్ట్ ఇలా అయినా రాయొచ్చు. ఎల్లో మార్క్ అంటే మీనింగ్ ఏంటంటే వార్నింగ్, ఇట్స్ నాట్ రికమెండబుల్ ఇట్లా రాయడము అని, కానీ రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రెడ్ మార్కులు వస్తే ఇక ఆపేస్తారు మిమ్మల్ని, రన్ చేయడం. ఓకే, సో ఇట్లా ఇదొక బ్లాక్ అంటే బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్స్ ఉంటాయి అంతేనా. ఇప్పుడు క్లాస్ అనే బ్లాక్ లోపల, ఇక్కడ క్లాస్ అనే బ్లాక్ లోపల మెయిన్ మెథడ్ అనే బ్లాక్ ఉంది. ఓకే, మెయిన్ లోపల ఏ బ్లాక్ ఉంది? ఇఫ్ బ్లాక్ ఉంది. ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంది. అంటే నెస్టెడ్ బ్లాక్స్, ఒక బ్లాక్ లోపల ఇంకో బ్లాక్స్ అలా ఉండడం అనేది కామన్. అంటే ఇంకా ఈవెన్ మనకు నెక్స్ట్ స్టెప్లో లూప్స్ వచ్చినప్పుడు కూడా ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ, ఏ లూప్స్ వచ్చినా సరే అక్కడ కూడా దానిలో కూడా బ్లాక్స్ ఉంటాయి, స్టార్టింగ్ ఎండింగ్. అసలు ఇది ఏమీ లేకుండా ఇఫ్ అంటే ఇఫ్ కాదు, స్విచ్ కాదు, ఆర్ లూప్స్ కాదు, ఏది కాదు, నార్మల్గా కూడా ఇలా బ్లాక్ అని రాసుకోవచ్చు అంతే, ఎర్రర్ ఏమి ఇవ్వదు. దట్స్ ఇట్, దాని కండిషన్ ఏం లేదు, జస్ట్ బ్లాక్ అంతే. ఓకే, బ్లాక్, దట్స్ ఇట్. ఓకే, ఇలా అయినా రాయొచ్చు నార్మల్గా. అయితే ఎందుకు ఇలా నెస్టెడ్ బ్లాక్స్ గురించి ఇలా నేను చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను కదా ఇక్కడ, ఈ వేరియబుల్ ఎక్కడ యాక్సెస్ అవుతుంది, ఎక్కడ యాక్సెస్ అవ్వదు అనే పాయింట్ గురించి డిస్కస్ చేద్దామని ఇట్లా బ్లాక్స్ గురించి చెప్తున్నాను. మీరు ఎక్కడైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేశారనుకో, ఆ వేరియబుల్ క్రియేట్ చేసిన బ్లాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు దీని బ్లాక్ ఏంటి? మెయిన్ బ్లాక్, ఈ మెథడ్ బ్లాక్. ఓకే, ఈ మెథడ్ బ్లాక్, ఈ బ్లాక్ లోపల యాక్సెస్ అవుతుంది, ప్లస్ నెస్టెడ్ బ్లాక్స్లో కూడా యాక్సెస్ అవుతుంది. అంటే దాని సబ్ బ్లాక్స్లో కూడా యాక్సెస్ అవుతుంది. అంటే ఏ బ్లాక్లో అయితే మీరు క్రియేట్ చేస్తారో ఇట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద సేమ్ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద నెస్టెడ్ బ్లాక్. మీరు ఇక్కడ ఎక్కడైనా వాడచ్చు, system.out.println ఓకే నమ్ అని వాడచ్చు. అదే ఇఫ్ యూ టేక్ ఏ వేరియబుల్ ఇన్సైడ్ ద ఈ బ్లాక్లో క్రియేట్ చేద్దాం, ఇంట్ n = 90 అని నేను ఇచ్చాను. n అనే వేరియబుల్ నేను ఎక్కడ వాడచ్చు? ఏ బ్లాక్లో క్రియేట్ చేశాను? నేను ఈ బ్లాక్లో క్రియేట్ చేశాను. సో దిస్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ బ్లాక్, అంటే ఈ బ్లాక్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా వాడచ్చు ఈ బ్లాక్లో. ఆర్ సబ్ బ్లాక్స్, అంటే ఈ బ్లాక్ ఎక్కడైనా వాడచ్చు. చూడండి, ఈ బ్లాక్ ఇక్కడ ఉంది కదా, system.out.println n అండ్ system.out.println ఇక్కడ కావాలంటే +n ఇక్కడ కూడా వాడచ్చు. అంటే అదే బ్లాక్లో వాడచ్చు, ప్లస్ సబ్ బ్లాక్స్లో కూడా వాడచ్చు. ఆల్రైట్, కానీ నేను ఈ బ్లాక్ని దాటి ఇక్కడ ఈ n అనే బ్లాక్, n అనే వేరియబుల్, ఐ హ్యావ్ క్రియేటెడ్ n వేరియబుల్ ఇన్సైడ్ దిస్ బ్లాక్. Now if I come out of this block and then if I try to use that variable, no, it's not possible.
అంటే దాని స్కోప్ అంతవరకే ఉంటుంది. వన్స్ ఆ బ్లాక్ నుంచి బయటకు వస్తే కనిపించదు అది. అందుకోసం వాట్ యూ కెన్ డూ, ఆ బ్లాక్ మారిపోతుంది కాబట్టి, ఆ వేరియబుల్ లేదన్నారు కాబట్టి మీరు కావాలంటే విత్ ద సేమ్ వేరియబుల్ యూ కెన్ క్రియేట్ అనదర్ వన్. అర్థమైందా? నార్మల్గా మనం అనుకున్న డూప్లికేట్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే అదే నేమ్తో ఇంకో వేరియబుల్ క్రియేట్ చేయలేము జనరల్గా, బట్ ఇక్కడ చేస్తున్నాం. ఎందుకు? స్కోప్స్ ఆర్ డిఫరెంట్. స్కోప్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడికే డెడ్ అయిపోతుంది అది. సో కాబట్టి మళ్ళీ క్రియేట్ చేసుకో, నో ప్రాబ్లం, విత్ ద సేమ్ నేమ్. ఎక్కడైతే స్కోప్ ఉంటుందో ఆ స్కోప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డిఫైన్ చేయలేవు, నో ఎర్రర్. ఎందుకు? ఇట్స్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఏంటని, మళ్ళీ నువ్వు యూ కెనాట్ డూ ఇట్. ఓకే, మీరు ఇక్కడ క్రియేట్ చేయడానికి లేదు. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? ఓకే, సి దిస్ ఈజ్ ఇంట్ n ఈక్వల్ టు 0. ఓకే, n ఈక్వల్ టు 0, రైట్? బ్లాక్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ఎక్కడ యాక్సెస్ అవుతుంది? విత్ ఇన్ ద సేమ్ బ్లాక్ అండ్ సబ్ బ్లాక్స్, నెస్టెడ్ బ్లాక్స్. అదే బ్లాక్లో ఇప్పుడు ఇది ఇఫ్ బ్లాక్ కదా, సారీ ఈ ఇఫ్ బ్లాక్ కదా, దీని లోపల ఇది ఇఫ్, దాని లోపల ఇంకో బ్లాక్ ఉంది. ఎన్ని బ్లాక్స్ అన్నా ఉండని సబ్ బ్లాక్స్లో యాక్సెస్ అవుతుంది ఇక్కడ దాకా. కానీ ఈ బ్లాక్ అవుట్ ఆఫ్ దిస్, ఏ బ్లాక్లో అయితే క్రియేట్ చేసామో అవుట్ ఆఫ్ ద బ్లాక్ మనం యూజ్ చేయలేము. పాయింట్ అర్థమైందా? గాట్ ఇట్? యా. ఇంకొక చిన్న రూల్ ఏంటంటే, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి మాత్రమే యూజ్ చేయొచ్చు. సో ఐఎమ్ క్రియేటింగ్ n అనేది 90 ఉంది, సేమ్ బ్లాక్లోనే నేను సిస్టమ్ డాట్, దానికంటే ముందు సిస్టమ్ డాట్ అవుతారు ప్రింట్ఎల్ఎన్ n అని వాడచ్చా అంటే నో, అది ఇంకా డిక్లేర్ చేయలేదు కదా మనం ఇక్కడ. ఓకే, వేరియబుల్ని డిక్లరేషన్ అంటాం కదా, ఇది ఒక ఇది డేటా టైపు. ఏ డేటా టైపు మనం చెప్పాము. ఓకే, వాల్యూని అసైన్ చేసాము. సో ఈ పర్టికులర్ వాల్యూని మనం ఎక్కడ వాడగలమంటే సేమ్ బ్లాక్లో వాడచ్చు అండ్ సబ్ బ్లాక్స్లో వాడచ్చు. కానీ ఒకవేళ సేమ్ బ్లాక్ అయినా ఆ వేరియబుల్ డిక్లేర్ చేసే కంటే ముందే యూజ్ చేయలేము దాన్ని. అంటే వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వేరియబుల్ యూసేజ్, రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక వేరియబుల్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాతనే ఆ వేరియబుల్ని మనం యూజ్ చేయొచ్చు. డిక్లేర్ చేయాలంటే ఏంటి మీనింగ్? ఏమేమి ఉన్నాయి పాయింట్లు? ఒకటి డేటా టైప్. ఈ వేరియబుల్కి ఏంటిది? డేటా టైప్. ఇంటీజర్ ఇస్ ఏ డేటా టైప్. అండ్ ఈ వాల్యూని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. గాట్ ఇట్? ఇనిషియలైజ్ చేస్తున్నాం. స్కోప్ అనే పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్, ఒక వేరియబుల్ని మనము డిక్లేర్ చేయకుండా యూజ్ చేయలేము. ఓకే, డైరెక్ట్గా ఎం అనే వేరియబుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎం అన్నామా? లేదు, ఎం అనే వేరియబుల్ లేదు, డిక్లేర్ చేయకుండా యూజ్ చేయలేము. సో డిక్లేర్ చేయాలి. వాట్ ఈస్ మెન્ટ బై డిక్లరేషన్? డిక్లరేషన్ అంటే వాట్ డేటా టైప్ ఇట్ ఈజ్ అని మనం మెన్షన్ చేస్తాం. ఇంట్ ఎం. ఓకే, నేను డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. ఎస్, వై? బికాస్ డిక్లేర్ చేసినా కూడా వేరియబుల్ ఇస్తుంది. కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ విత్ ఇన్ ద మెథడ్, నేను చెప్తున్నది ఏంటంటే విత్ ఇన్ ద మెథడ్. సో కొన్ని లాంగ్వేజెస్లో వాటికి డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది అసైన్ అవుతుంది. బట్ జావాలో మెథడ్ లెవెల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, మెథడ్ లెవెల్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. అంటే ఒక క్లాసులు అవి ఇవి వచ్చినప్పుడు క్లాస్ లెవెల్లో ఆర్ ఆబ్జెక్ట్ లెవెల్లో మనం ఏదైనా వేరియబుల్స్ ప్రాపర్టీస్ తీసుకుంటే అవి ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడట్లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద వేరియబుల్స్ విచ్ వీఆర్ డిక్లేరింగ్ ఇన్సైడ్ ద మెథడ్. అంటే మెయిన్ మెథడ్ లాంటిది కానీ ఇంకొక వేరే మన ఓన్ మెథడ్స్ కానీ రాయొచ్చు. మెథడ్ లెవెల్లో మనం ఏ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేస్తామో దోస్ వేరియబుల్స్ కెనాట్ బి యూజ్డ్ ఈవెన్ దో యూ క్రియేట్ ఇట్, ఈవెన్ దో యూ డిఫైన్ ఇట్. డిక్లేర్ చేశాక కూడా యూజ్ చేయలేము. ఎప్పుడు? అసైన్ చేయకపోతే. వాల్యూని అసైన్ చేయాలి. వితౌట్ అసైన్మెంట్ యూ కెనాట్ యూజ్ ఇట్. ఎస్, యూ అసైన్ ఇట్, దెన్ something whatever you want you can assign it. You have to have it, you have to have some assignment. ఏదో ఒక వాల్యూ అసైన్ చేయాలి. అసైన్మెంట్ అనేది సేమ్ స్టెప్లో అయినా చేయొచ్చు ఆర్ నెక్స్ట్ స్టెప్లో అయినా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ దాన్ని యూజ్ చేసే కంటే ముందు యూ హ్యావ్ టు అసైన్ ఇట్. అంటే అసలు యూజ్ చేయడం అంటే ఏంటి?
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో వాడితే యూజ్ చేసినట్టేనా, ఇంకా వేరే దగ్గర ఏం కాదా అంటే, ఒక వేరియబుల్ని యూసేజ్ ఎక్కడెక్కడ వాడతామో చూడండి. నంబర్ 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, SYSOలో వాడతాము, యూజ్ చేస్తాము. అండ్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం కదా, ఎక్స్ప్రెషన్స్లో వాడచ్చు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, అది కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ వాడచ్చు, క్యాలిక్యులేషన్స్లో వాడచ్చు. ఓకే, క్యాలిక్యులేషన్స్ ఎలా అయినా ఎక్కడైనా సరే మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నా సరే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అయినా సరే, ఎక్స్ప్రెషన్లో వాడుతున్నా సరే, క్యాలిక్యులేషన్స్లో వాడుతున్నా, ఇఫ్ కండిషన్ దుగో ఇలా వాడుతున్నా. ఇప్పుడు చూడు, నేను నంబర్ ఇలా తీసేసాను అనుకో, ఎర్రర్ వచ్చేస్తుంది. నంబర్కి వాల్యూనే అసైన్ చేయకుండా నువ్వు ఎలా వాడతావు అనేది దాని క్వశ్చన్. అదేదో ఒకటి కంపల్సరీగా చెప్పు అని. డిఫాల్ట్గా ఏదో ఒకటి ఉంటుందంటే ఉండదు జావాలో, మెథడ్ లెవెల్లో. జావాలో మెథడ్ లెవెల్లో ఉండదు. సో యూ నీడ్ టు ప్రొవైడ్ ఇట్, అసైన్ ఇట్, దెన్ యూ కెన్ యూస్ ఇట్. గాట్ ఇట్? సో ఇది అసైన్ చేస్తూనే మనం వేరియబుల్, అంటే వేరియబుల్ ఎక్కడ వాడచ్చు, ఎలా వాడచ్చు అనే పాయింట్ కూడా డిస్కస్ చేసాం. 2 పాయింట్స్ వచ్చాయి. ఒకటి వాల్యూ అసైన్మెంట్ అనే పాయింట్ వచ్చింది, ఇంకొకటి స్కోప్ అనే వేరియబుల్, స్కోప్ అనే పాయింట్ వచ్చింది. స్కోప్ అంటే మీనింగ్ ఏంటి, అది ఎక్కడ విజిబిలిటీ ఉంటుంది అని మీనింగ్. ఎక్కడి వరకు అది లైవ్లో ఉంటుంది, తర్వాత ఎక్కడ ఏ స్టేట్మెంట్ తర్వాత డెడ్ అవుతుంది అనే దాని గురించి స్కోప్ అని పిలుస్తారు. గాట్ ఇట్? ఓకేనా? పాయింట్ డౌట్ఫుల్గా ఉంది, ఓకేనా? Guys who are in the online, do you have any doubts? ఓకే, నేను ఈ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు. ఓకే, సో ఒకసారి